కొండా సురేఖ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య మంత్రుల వ్యవహారాలే చర్చగా మారుతున్నాయి. నిన్న మంత్రి పొంగులేటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ సతీమణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరవక ముందే మళ్లీ ఇప్పుడు తెరపైకి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వచ్చింది. నిన్న ఆమె ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ కోసం మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు మఫ్టీలో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులుగా అనుకుని సురేఖ కుమార్తె సుష్మిత కిందకు వచ్చి వారిని ప్రశ్నించింది. వారిని ఇంట్లోకి అనుమతించబోమంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ, ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ ఇద్దరు ఒకే కారులో వెళ్లిపోయారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలపై సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. డెక్కన్ సిమెంట్ కు సంబంధించిన వ్యక్తులతో సమావేశమైన సుమంత్ గన్తో బెదిరించాడనే ఆరోపణలపై వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంట్లో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి కూడా ఉన్నారని, ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు. సుమంత్ ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్ట్ చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ సుష్మిత ఆరోపణలు చేశారు. అతను మా ఫ్యామిలీ మెంబర్, వాడికి గానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సుమంత్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు అని కొండా సుష్మిత పేర్కొంది. బీసీ లీడర్లైన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని, ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని, అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో ఖర్గే సమక్షంలో తన తల్లి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారని సుష్మిత ఆరోపించారు. పొంగులేటి సైగలు చేస్తేనే ఫైళ్లు ముందుకు సాగుతాయని, తమ ఫైళ్లు మాత్రం నెలల కొద్దీ పెండింగ్ లో ఉంటాయని విమర్శించారు. మేడారంలో 71 కోట్ల రూపాయల టెండర్ విషయంలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని, ఆ టెండర్ దేవాదాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు ఎందుకు మారిందో చెప్పాలన్నారు. త్వరలోనే తమపై అనుసరిస్తున్న మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తన ప్రైవేట్ ఓఎస్టీ సుమంత్ వివాదంపై కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ నేత కొండా మురళి ఇవాళ ఉదయం మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య మంత్రుల వ్యవహారాలే చర్చగా మారుతున్నాయి. నిన్న మంత్రి పొంగులేటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ సతీమణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరవక ముందే మళ్లీ ఇప్పుడు తెరపైకి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వచ్చింది. నిన్న ఆమె ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ కోసం మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు మఫ్టీలో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులుగా అనుకుని సురేఖ కుమార్తె సుష్మిత కిందకు వచ్చి వారిని ప్రశ్నించింది. వారిని ఇంట్లోకి అనుమతించబోమంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ, ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ ఇద్దరు ఒకే కారులో వెళ్లిపోయారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలపై సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. డెక్కన్ సిమెంట్ కు సంబంధించిన వ్యక్తులతో సమావేశమైన సుమంత్ గన్తో బెదిరించాడనే ఆరోపణలపై వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంట్లో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి కూడా ఉన్నారని, ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు. సుమంత్ ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్ట్ చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ సుష్మిత ఆరోపణలు చేశారు. అతను మా ఫ్యామిలీ మెంబర్,
వానికి గానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. సుమన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు అని కొండా సుష్మిత పేర్కొంది. బీసీ లీడర్లైన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని, ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని, అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో ఖర్గే సమక్షంలో తన తల్లి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారని సుష్మిత ఆరోపించారు. పొంగులేటి సైగలు చేస్తేనే ఫైళ్లు ముందుకు సాగుతాయని, తమ ఫైళ్లు మాత్రం నెలల కొద్దీ పెండింగ్ లో ఉంటాయని విమర్శించారు. మేడారంలో 71 కోట్ల రూపాయల టెండర్ విషయంలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని, ఆ టెండర్ దేవాదాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు ఎందుకు మారిందో చెప్పాలన్నారు. త్వరలోనే తమపై అనుసరిస్తున్న మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తన ప్రైవేట్ ఓఎస్టీ సుమంత్ వివాదంపై కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ నేత కొండా మురళి ఇవాళ ఉదయం మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య మంత్రుల వ్యవహారాలే చర్చగా మారుతున్నాయి. నిన్న మంత్రి పొంగులేటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ సతీమణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరవక ముందే మళ్లీ ఇప్పుడు తెరపైకి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వచ్చింది. నిన్న ఆమె ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ కోసం మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు మఫ్టీలో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులుగా అనుకుని సురేఖ కుమార్తె సుష్మిత కిందకు వచ్చి వారిని ప్రశ్నించింది. వారిని ఇంట్లోకి అనుమతించబోమంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ, ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ ఇద్దరు ఒకే కారులో వెళ్లిపోయారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలపై సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. డెక్కన్ సిమెంట్ కు సంబంధించిన వ్యక్తులతో సమావేశమైన సుమంత్ గన్తో బెదిరించాడనే ఆరోపణలపై వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంట్లో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి కూడా ఉన్నారని, ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు. సుమంత్ ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్ట్ చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ సుష్మిత ఆరోపణలు చేశారు. అతను మా ఫ్యామిలీ మెంబర్, వానికి గానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. సుమన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు అని కొండా సుష్మిత పేర్కొంది. బీసీ లీడర్లైన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని, ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని, అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో ఖర్గే సమక్షంలో తన తల్లి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారని సుష్మిత ఆరోపించారు. పొంగులేటి సైగలు చేస్తేనే ఫైళ్లు ముందుకు సాగుతాయని, తమ ఫైళ్లు మాత్రం నెలల కొద్దీ పెండింగ్ లో ఉంటాయని విమర్శించారు. మేడారంలో 71 కోట్ల రూపాయల టెండర్ విషయంలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని, ఆ టెండర్ దేవాదాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు ఎందుకు మారిందో చెప్పాలన్నారు. త్వరలోనే తమపై అనుసరిస్తున్న మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తన ప్రైవేట్ ఓఎస్టీ సుమంత్ వివాదంపై కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ నేత కొండా మురళి ఇవాళ ఉదయం మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య మంత్రుల వ్యవహారాలే చర్చగా మారుతున్నాయి. నిన్న మంత్రి పొంగులేటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ సతీమణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరవక ముందే మళ్లీ ఇప్పుడు తెరపైకి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వచ్చింది. నిన్న ఆమె ఇంటి వద్ద రాత్రి హైడ్రామా నెలకొంది. సురేఖ నివాసంలో ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ కోసం మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు మఫ్టీలో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులుగా అనుకుని సురేఖ కుమార్తె సుష్మిత కిందకు వచ్చి వారిని ప్రశ్నించింది. వారిని ఇంట్లోకి అనుమతించబోమంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ, ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ ఇద్దరు ఒకే కారులో వెళ్లిపోయారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సుష్మిత కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలపై సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. డెక్కన్ సిమెంట్ కు సంబంధించిన వ్యక్తులతో సమావేశమైన సుమంత్ గన్తో బెదిరించాడనే ఆరోపణలపై వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంట్లో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి కూడా ఉన్నారని, ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు. సుమంత్ ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్ట్ చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ సుష్మిత ఆరోపణలు చేశారు. అతను మా ఫ్యామిలీ మెంబర్, వాడు వానికి గానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ సుమంత్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు అని కొండా సుష్మిత పేర్కొంది. బీసీ లీడర్లైన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని, ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుష్మిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని, అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో ఖర్గే సమక్షంలో తన తల్లి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచేలా మాట్లాడారని సుష్మిత ఆరోపించారు. పొంగులేటి సైగలు చేస్తేనే ఫైళ్లు ముందుకు సాగుతాయని, తమ ఫైళ్లు మాత్రం నెలల కొద్దీ పెండింగ్ లో ఉంటాయని విమర్శించారు. మేడారంలో 71 కోట్ల రూపాయల టెండర్ విషయంలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని, ఆ టెండర్ దేవాదాయ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు ఎందుకు మారిందో చెప్పాలన్నారు. త్వరలోనే తమపై అనుసరిస్తున్న మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తన ప్రైవేట్ ఓఎస్టీ సుమంత్ వివాదంపై కాసేపట్లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని కాంగ్రెస్ నేత కొండా మురళి ఇవాళ ఉదయం మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీ అనంతరం మీడియాతో మంత్రి సురేఖ ఏం మాట్లాడతారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందే ఈ వివాదంపై అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.